హలో ఎవ్రీవన్. ఈరోజు మనము టెస్టిక్యులర్ పెయిన్ అంటే ఏంటి, టెస్టిక్యులర్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి, దానికి రెగ్యులర్గా ఉండే ట్రీట్మెంట్స్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం. అండ్ టెస్టిక్యులర్ పెయిన్ ప్రాముఖ్యత ఏంటి దాని గురించి కూడా కొద్దిగా మనం చిన్న సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. జనరల్లీ టెస్టిస్లో పెయిన్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల కానీ, టార్షన్ వల్ల కానీ, లేకపోతే వెరీ రేర్లీ టెస్టిక్యులర్ క్యాన్సర్స్లో కానీ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. సో ఏంటి ఈ పెయిన్ ఎందుకు వస్తుందంటే, ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే, జనరల్లీ ఎవరికైనా రెగ్యులర్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, టెస్టిస్ నుంచి వచ్చే ఒక వాస్ డిఫరెన్స్ అనేది మనకి ప్రోస్టేట్ ఎజాక్యులేటరీ డక్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎనీ ఇన్ఫెక్షన్, రిట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ కాస్త వాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్లోకి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా ఉంటాయి. ఆర్కైటిస్ అంటాం దీన్ని. సో ఎనీ ఇన్ఫెక్షన్ ద టెస్టిస్ ఇది. సో నెక్స్ట్ కామన్గా చూసినట్టయితే ఈ వారికోసిల్ వల్ల కూడా టెస్టిక్యులర్ పెయిన్స్ వస్తుంటాయి. అయితే చెప్పినాను కదా, మళ్ళీ బ్లడ్ సప్లై సరిగా లేనప్పుడు ఈ టెస్టిస్లో పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాము. అండ్ నెక్స్ట్ కామన్ క్యాన్సర్స్ అండి. క్యాన్సర్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్లో, టెస్టిక్యులర్ క్యాన్సర్స్లో సివియర్ పెయిన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి జస్ట్ బేసిక్ టెస్ట్లు ఏం చేసుకోవాలి అంటే, బేసిక్ టెస్ట్లు వీళ్ళు చేసుకోవాల్సిందంటే స్క్రోటల్ డాప్లర్ అంటాం, అంటే టెస్టిస్ని స్కాన్ చేయడము. స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే దీనికైనా ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిందా. చాలా రేర్గా హైడ్రోసిల్ వల్ల కూడా కొందరు పెయిన్ అంటుంటారు, కానీ చాలా రేర్ అండి. హెర్నియాస్లో కూడా పెయిన్స్ చూస్తుంటాము, కానీ ఇవన్నిటికీ బెస్ట్ లైన్ ఆఫ్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తామంటే, ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది వాట్ ఈస్ కాసింగ్ దిస్. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే సింపుల్ యాంటీబయాటిక్, ఒక 15 days యాంటీబయాటిక్ కోర్స్ చేసుకుంటే మీకు ఈ పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ కూడా కంప్లీట్గా పోతుంది. ఎప్పుడైనా ఏ ఇన్ఫెక్షన్ కూడా లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఎనీ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ టెస్టిక్యులర్ పెయిన్ని సింపుల్గా తీసుకోవద్దు. దానికి చాలా ఈజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సింపుల్గా ట్రీట్ అయిపోతుంది. లైట్ తీసుకోవద్దు. ఎనీథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో రాయండి, లేకపోతే ప్లీజ్ come see us at V9 Hospitals, Begupet. Thank you.